అక్కడ జరుగుతున్న దాన్ని బాబు గారికి చెప్పే ప్రయత్నం ఏమన్నా మొదలు పెట్టారా? నిన్న సాక్షి వాళ్ళని అభినందించాలి. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఈ మధ్య కాలంలో గత 5-6 ఏళ్లలో ఒక అద్భుతమైనటువంటి నిజమైన ఇన్వెస్టిగేటివ్ వార్త రాసింది నిన్న. ఏదైతే ఆ సంస్థ వర్సా అనేటటువంటి సంస్థ ఎన్ని రోజుల క్రితం రిజిస్టర్ అయింది, వాళ్ళు అది ముందే రాశారు వార్త, కానీ దాన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. ఫోటో తీసి ప్లస్ దాంట్లో డొమెస్టిక్ పర్పస్ కింద వాడుతున్నారు, ఇవన్నీ కూడా డీటెయిల్డ్ గా మెన్షన్ చేయగలిగారు. కనీసం ఆఫీస్ కూడా లేదంట, అదే 2 నెలల క్రితం వచ్చిందట. అట్లాంటి సిచ్యుయేషన్ ఎప్పుడైతే జరిగిందో అది దాంట్లో వీళ్ళు ఫోటోలు పెట్టారు ఎవరెవరు అనేది. ఇప్పుడు కమ్యూనికేషన్ సిస్టమ్ బాగా డెవలప్ అయింది కాబట్టి సోషల్ మీడియాలో ఫోటోలు అయ్యి ఫేస్బుక్ ఇవి అనుకుంటా ప్రొఫైల్స్ అనుకుంటా ఇవి పెట్టిందండి. లేకపోతే మన దీని పేరు ఏంటది, మన ట్రూ కాలర్ యాప్ లో కూడా వస్తాయి అట్లాంటి. అదేదో పెట్టారు వీళ్ళు. దాంట్లో పెట్టినప్పుడు ఆ ఫోటో చూడగానే ఇతను గుర్తుపెట్టినట్టున్నాడు నాని. గుర్తుపెట్టి అతను తన సోదరుడికి సంబంధించినటువంటిదని అర్థమయ్యి ఉంటది. అబ్బూరు సతీష్. అది ఈయనకి అసలే సోదరుడి మీద మహాకాశి ఉంది, తన అవకాశం లాగేసుకున్నాడని. అవును, కాబట్టి ఆ కసి తీర్చుకోవడానికి కుదిరింది కదా, ఉభయ కుశల లోపరి మంచి అవకాశం వచ్చింది. అది ప్రస్తుతం ఇంతకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసినట్ట ఉన్నట్టనా అని ఇప్పుడు వైసీపీ నాయకుడు స్టేట్మెంట్ ఇచ్చాడా?